Find the equation of the ellipse in the standard form whose distance between foci is 200 and the length of the ladder circle is 100. చూడండి. In the standard form of the ellipse given the distance between foci, the distance ఇంతకిలాగా given ellipse let the standard form of the ellipse is అని చెప్పి తీసుకుంటే గొడవలేదు, ఇంకా వదిలిపోతుంది. Let the standard form of the ellipse be x square by a square plus y square by b square equal to 1. This is equation 1, a greater than b. Next, given the distance between foci equal to 2. That implies foci distance of the 2a equal to 2. a equal to 1 అని వచ్చింది. సరే, ఇంకేం ఇచ్చాడు? లాటస్ రకం ఇచ్చాడు. అండ్ length of the lattice rectum equal to 15/2 అని ఇచ్చాడు. length of the lattice rectum formula ఏంటి? 2b square by a equal to 15/2. అంటే దీని నుండి b square equal to ఏమని వస్తుంది? 15a/4. 15a/4. ఏమండి? మరి b square అంటే ఫార్ములా ఏంటి? a square into 1 a square into 1 minus e square equal to 15a/4. నెక్స్ట్ a square తో మల్టిప్లై చేయండి. a square minus a square e square equal to 15a/4. ఏమండి? ఇప్పుడు a square మైనస్ a square e square అంటే ae హోల్ స్క్వేరే కదా, అంటే 1 స్క్వేర్ అని రాసేసుకోవచ్చా? yes sir. ఇప్పుడు 4 ఎల్సిఎం చేయండి. 4a square minus 15a minus 4 equal to 0 కదా. yes sir. మా దోతేమో స్టెప్లు ఇంకో 2-3 అయినా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఫ్యాక్టరైజేషన్ చేయండి. 4 4 ఎంత? 16 మైనస్ 16 ప్లస్ 15 కింద ప్లస్ 1 కింద రాయండి. 16 1 కింద 4a స్క్వేర్ మైనస్ 16a ప్లస్ a మైనస్ 4 ఈక్వల్ టు 0. 4a కామన్ తీస్తే a మైనస్ 4 వస్తుంది, ప్లస్ 1 కామన్ తీస్తే a మైనస్ 4 వస్తుంది ఈక్వల్ టు 0. a మైనస్ 4 కామన్ తీస్తే 4a ప్లస్ 1 ఈక్వల్ టు 0 అని వస్తుందమ్మా. దీని నుండి a మైనస్ 4 ఈక్వల్ టు 0 ఆర్ 4a ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే a ఈక్వల్ టు 4 ఆర్ a ఈక్వల్ టు మైనస్ 1/4 అని వస్తుంది. ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకంటే డిస్టెన్స్ నెగిటివ్ అవుతుందమ్మా. అవ్వచ్చు. ఏ అంటే ఏంటి? డిస్టెన్సే కదా ఎవరికి. ఇప్పుడు a ఈక్వల్ టు 4 తీసుకోండి. తీసుకుంటే దెన్ b ఈక్వల్ టు ఏమవుతుంది? b స్క్వేర్ ఈక్వల్ టు 15 into 4/4. b స్క్వేర్ ఈక్వల్ టు 15 కదా. yes sir. From 1, the equation of required ellipse is
a square equal to 16, b square equal to 5, 15. x square by a square అంటే ఏం రాసుకోవచ్చు 16 plus y square by b square అంటే 15 equal to 1. ఇచ్చడమే. Yes, sir. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఏమన్నాడు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇన్ ది స్టాండర్డ్ ఫార్మ్ అంటాడు. అంటే ఎలిప్స్ ఏం తీసుకోవాలి, ఇదే కదా, Yes, sir. బిఎన్ తీసుకోవాలి, సెంటర్ 0 0 అవుతుంది. సచ్ దట్ డిస్టెన్స్ బిట్వీన్ ఓసీస్, ఓసీ మధ్య డిస్టెన్స్ అన్నాడు. మళ్ళీ ఓసీ మధ్య డిస్టెన్స్ అంటే 2a ఇచ్చినట్టునేమో. Yes, sir. ఇంకేం ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ అన్నాడు. అంటే 2a/e ఏనమా. Yes, sir. చూడండి, మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ థర్డ్ క్వశ్చన్ చూడండి. లెట్ ది, లేదంటే ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఎలిప్స్ అని రాద్దాం. లెట్ ఎందుకు మళ్ళీ, ఇదే మనం కొత్తగా తీసుకోవట్లేదు కదా, ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఎలిప్స్ ఉన్నట్టే తీసుకుంటున్నాం. కాబట్టి ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ellipse is x/a plus y/b equal to 1, where a greater than b. This is equation 1 అనుకోండి. అలా అనుకున్న తర్వాత చూడండి, వాడు ఏమి ఇచ్చాడు, given the distance between foci, the distance Form the ellipse x square by a square plus y square by b. మర్చిపోయాను, x square by a square plus y square by b square equal to 1. వెరీ గుడ్. నాకు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సమ్ కూడా చెప్పానమ్మా, x/a plus y/b equal to 1 అని వస్తుంది వెక్టార్ లో. ఆ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అన్నమాట అది గుర్తుండిపోయింది అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్. ఆ ఓవర్లుక్ లో చదవడం అదే చదువుతున్నా కానీ రాయడం అది రాస్తాను. వెరీ గుడ్. గివెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఓసి ఈక్వల్స్ ఈజ్ ఎస్ఎస్ డాష్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 8. ఈట. తర్వాత క్వశ్చన్ చూడాల్సింది చూస్తున్నాను, 8 ఇచ్చాడు. కాబట్టి ఎస్ఎస్ డాష్ అంటే 2ae ఈక్వల్ టు 8, అంటే ఏ ఈక్వల్ టు 4 అని వచ్చింది. ఏమండి, అలా ఉంచండి. తర్వాత ఇంకేం ఇచ్చాడు, అండ్ డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్, డిస్టెన్స్ బిట్వీన్ డైరెక్ట్రిసెస్ ఈజ్ జెడ్ బారే కదమ్మా. Yes, sir. 32 అంటే 2a/e ఈక్వల్ టు 32, 2a/e ఈక్వల్ టు 32. 2 ఇందులో 16 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏ ఈక్వల్ టు 16e అవుతుందా. Yes, sir. చూడండి, ఇప్పుడు ఏ బదులు 16e ఇందులో రాసుకొచ్చాము కదా. Yes, sir. ఫ్రమ్ 1 and 2. ఏ అంటే 16e ఇంటూ e ఈక్వల్ టు 4. ఎందుకు అదే ఏ ఫైండ్ అవుట్ చేస్తున్నామేమో కదా. Yes, sir. మనకి మళ్ళీ ఇది ఎందుకు దండగా. ఈ ఈక్వల్ టు 4/a అని రాసండి దీని నుండి. అప్పుడు ఏ ఈక్వల్ టు 16 ఇంటూ 4/a వస్తుంది. అంటే ఏ స్క్వేర్ ఈక్వల్ టు 64 అండి. ఏమండి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 64 అవుతుందా. Yes, sir. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 64, మరి ఈ వాల్యూ ఎంత, 4 అనే అక్కర్లేదు నాకు, ఈ వాల్యూ అక్కర్లేదు. నేను వదిలేసాను, ఈ వాల్యూ నాకు కోపం వచ్చింది. ఇప్పుడు ఏ స్క్వేర్ వచ్చింది కదా. నౌ బి స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కదా. అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేరే కదా. అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే 64 మైనస్ ఏఈ అంటే ఎంత వచ్చింది, 4 అనే. Yes, sir. కాబట్టి
4 స్క్వేర్ అంటే 64 మైనస్ 16 ఎంత అవుతుందండి 48 Yes, sir. కాబట్టి from 1 the standard form of the ellipse is the standard form of the ellipse is ఏమవుతుంది x స్క్వేర్ బై a స్క్వేర్ అంటే x స్క్వేర్ బై 64 ప్లస్ y స్క్వేర్ బై 48 ఈక్వల్ టు 1 అండి అంతే వచ్చిందండి ఆన్సర్ Yes, sir. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఫోర్త్ క్వశ్చన్ ఏమంటాడు వాడు చెప్పండి Eccentricity common, sir. Eccentricity of standard form of ellipse in standard form, sir. ఎసెంట్రిసిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు స్టాండర్డ్ ఫామ్ లో ఉన్న ఎలిప్స్ కి లెంత్ ఆఫ్ ది లాడర్ సర్కిల్ ఇచ్చాడు అంటే 2b స్క్వేర్ బై a ఇచ్చాడు అవునా ఇవ్వలా Yes. లెంత్ ఆఫ్ ది లాడర్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ మేజర్ యాక్సిస్ అంటున్నాడు స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది ఎలిప్స్ కి లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఎంత 2a, sir. 2a బై 2 ఎంత a అవుతుంది అంటే 2b స్క్వేర్ బై a ఈక్వల్ టు ఎంత a అంటే 2b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఏనా Yes, sir. అంతే అప్పుడు మనకు ఫార్ములా ఈ ఈక్వల్ ఫార్ములా ఏంటి రూట్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ కదా అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది అర్థమవుతుందమ్మా Yes, sir. చూడండి ఫోర్త్ సొల్యూషన్ లో నాకు ఎలిప్స్ నేను తీసుకోకర్లే చూడండి given in the standard form of the ellipse in the standard form of the ellipse ఏం ఇచ్చాడు వాడు the length of the lattice rectum length of the lattice rectum LLT అని కూడా రాయొచ్చు మీరు lattice rectum equal to ఏమని ఇచ్చాడు కింద అయినా మీరు పక్కన రాసుకుంటారా Yes, sir. half into length of major axis length of major axis length of the lattice rectum formula ఏంటి a పెద్ద ఉంటుంది కాబట్టి 2b స్క్వేర్ బై a equal to 1/2 into length of the major axis ఎంత 2a 2 క్యాన్సిల్ ఏమండి ఇప్పుడు 2b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ అవుతుంది ఏమండి నెక్స్ట్ దీని నుండి b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ బై 2 అవుతుంది ఓకేనా Yes, sir. sorry now eccentricity e equal to formula ఏంటమ్మా Square root of a b square by a square. a స్క్వేర్ ఏమండి అయితే ఇంకా ఈజీగా చేయొచ్చు మనం దీన్ని ఏ స్క్వేర్ తో డివైడ్ చేస్తే 1 మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ కదా దీని నుండి b స్క్వేర్ బై a స్క్వేర్ ఈక్వల్ టు 1/2 అని కూడా రాసుకోవచ్చు కదా Yes, sir. నెక్స్ట్ లైన్ లో దట్ ఇంప్లైస్ ఇక్కడ రాయండి నెక్స్ట్ లైన్ లో b స్క్వేర్ బై a స్క్వేర్ ఈక్వల్ టు 1/2 ఏనా Yes, sir. ఇప్పుడు చూడండి ఇది a స్క్వేర్ తో డివైడ్ చేసాం అనుకోండి 1 మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ 1 మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ అంటే ఎంత 1/2 అంటే 2 మైనస్ 1 అంటే రూట్ 1/2 కదా అంటే 1/√2 వచ్చిందమ్మా ఆన్సర్ Yes, sir. అంతే తర్వాత క్వశ్చన్ చూడండి తర్వాత క్వశ్చన్ ఏమంటున్నాడు the distance of a point on the ellipse from its center is equal to 2 what ఏమండి find the eccentric angle అంటారండి eccentric angle అంటే మీకు ఏం చెప్పాను ఇంతక నేను సర్కిల్ మీద పాయింట్ మనం పెరాబోలా మీద p అనే పాయింట్ తీసుకుని దాని నుండి n అనే పర్పెండిక్యులర్ డ్రా చేసి దాన్ని ఎక్స్టెండ్ చేస్తే
అది సర్కిల్ నేమో క్యూ అనే పాయింట్ దగ్గర జాయిన్ మీట్ అయితే అప్పుడు అక్కడ మనం ఏమన్నాం క్యూసి See. క్యూసి ఎన్ అన్నాం Yes, sir. Yes, క్యూసి sir. జెడ్ అనుకుంటాం. దాన్ని మనం ఎసెంట్రిక్ యాంగిల్ అన్నాం, గుర్తుందండి? Yes, sir. ACQ. ఆ? ఏంటి Yes, sir. అక్కడ ఇందాక మనం ఎసెంట్రిక్ యాంగిల్ ఏం చెప్పుకున్నాం అంటే ఏసీక్యూ అని అన్నాం. ఏసీక్యూ అప్పుడు ఆ సి దగ్గర ఉండే యాంగిల్ మనం ఎసెంట్రిక్ యాంగిల్ అన్నాం. ఏమండి ఇప్పుడు వాడు ఏమంటాడు, ద డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ ది ఎలిప్స్ ఫ్రమ్ ఇట్ సెంటర్. ఎలిప్స్ మీద పాయింట్ కి సెంటర్ కి మధ్య డిస్టెన్స్ ఇచ్చాడు. ద డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ ది ఎలిప్స్ ఫ్రమ్ ఇట్ సెంటర్ ఈస్ ఈక్వల్ టు 2 అని ఇచ్చాడు. ఫైండ్ ది ఎసెంట్రిక్ యాంగిల్ అంటున్నాడు. ఏమండి చూడండి ఒకసారి ఎసెంట్రిక్ యాంగిల్. Given ellipse is ఏమి ఇచ్చాడు? x స్క్వేర్ ప్లస్ 3y డివైడ్ చేయండి. x స్క్వేర్ బై 6 ప్లస్ 3y స్క్వేర్ బై 6 ఈక్వల్ టు 1 అండి. అంటే 3 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే x స్క్వేర్ బై 6 ప్లస్ y స్క్వేర్ బై 2 ఈక్వల్ టు 1 అండి. కంపేరింగ్ విత్, లేదంటే ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. వేరే అలా కూడా రాసుకోవచ్చు. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ రాద్దాం. ఇట్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ సెంటర్ 0 0. ఆ విషయం మళ్ళీ నేను చెప్పనా? అక్కర్లేదా? మీకు అర్థమవుతుంది కదా? లేదంటే x మైనస్ హోల్ స్క్వేర్ అని రాద్దాం. పోయిందండి. ఏం చేద్దాం? అర్థమవుతుంది సార్. x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. We get so a square equal to 6, b square equal to 2, and center c equal to 0, 0. Okay na? Next, ఇప్పుడు let p a cos theta, b sin theta ఇది ఎనీ పాయింట్ ఆన్ ది, ఎవరి మీద పాయింట్ ఇది? ఎలిప్సే కదా. Yes, sir. ఏమి ఇచ్చాడు? గివెన్ సిపి ఈక్వల్ టు 1 ఇచ్చాడా? డిస్టెన్స్ బిట్వీన్ సి. Yes, sir. గివెన్ సిపి ఈక్వల్ టు 2. దట్ ఎంప్లైస్ సిపి స్క్వేర్ ఈక్వల్ టు 2 అంటే 4 అవుతుంది. సిపి స్క్వేర్ అంటే ఏ కాస్ థీటా మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ బి సైన్ థీటా మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4. అంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 4 అండి. దీని నుండి ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా, బి స్క్వేర్ కూడా రాసేసుకోవచ్చు కదా మనం. ఏ స్క్వేర్ అంటే ఎంత? 6 రాసేనమ్మా. Yes, sir. 6 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 ఇంటూ సైన్ స్క్వేర్ థీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అని రాయండి. ఈక్వల్ టు 4. అంటే 6 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2 మైనస్ 2 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 4. దీని నుండి 6 మైనస్ 2 అంటే 4 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు, ఈ 2ని గడప దాటిస్తే 2 అవుతుంది. ఏమండి? కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు, ఈ 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ స్క్వేర్ థీటా 2 కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1, కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1/2, కాస్ థీటా ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/√. ఓకేనా? Yes, sir.
sir. నెక్స్ట్ cos theta ఈక్వల్ టు 1/√2 ఒకటి, cos theta ఈక్వల్ టు 1/√2 మైనస్ 1/√2 ఒకటి. ఏమండి ఈ 1/√2ని ఎలా రాయొచ్చు నేను? cos π/4 అని రాసుకోవచ్చే. Yes, sir. ఇంకెలా రాయొచ్చు? cos 5π/4 కూడా రాసుకోవచ్చే. కాదు, 7π/4 అని రాసుకోవచ్చే. cos 2π మైనస్ π/4 అని కూడా రాసుకోవచ్చు కదా. Yes, sir. అర్థమవుతుందండి? అర్థమైంది సార్. అంటే cos π/4 కామ గారు కామ పెట్టుకోండి. cos 2π మైనస్ π/4 అంటే 7π/4 కదా. Yes, sir. 2π మైనస్ ఫోర్త్ క్వాడ్రంట్ లో cos పాజిటివ్, cos Yes, sir. 2π ఉందంటే cos లాగా ఉంటుంది కాబట్టి అలా రాశాను. cos θ ఈక్వల్ టు దీని నుండి θ ఈక్వల్ టు π/4 కామ 7π/4 అవుతుంది. Yes, sir. నెక్స్ట్ ఇది ఎలా రాద్దాం? cos 3π/4 అని రాద్దామా? π మైనస్ π/4, sir. π మైనస్ π/4 కామ π ప్లస్ π/4 అని కూడా రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చు. 5. ఆర్ పెట్టండి, ఎందుకు వచ్చింది తలనొప్పి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నా భయం. ఏమండి ఇప్పుడు విషయం ఏంటంటే ఇంక ఈ రెండే రాయగలమా, ఇంకేం రాయలేమా? మరి ఎందుకు అలా ఆప్ చేసేస్తున్నాను నేను? మీరేం మాట్లాడలేదు కాబట్టి ఆప్ చేస్తున్నాను నేను. ఇంకెలా రాయొచ్చు? ఇంకెలా రాయొచ్చు చెప్పండి. 3π/4 ఆర్ cos 5π/4 చెప్పండి. cos θ ఈక్వల్ టు అంటే θ ఈక్వల్ టు 3π/4 కామ 5π/4 ఇంకెలా రాయొచ్చు? కాబట్టి therefore θ ఈక్వల్ టు అది ఏమడిగింది ఎసెంట్రిక్ యాంగిల్. θ ఈక్వల్ టు π/4 కామ 3π/4 కామ ఎందుకు ఇది ఇక్కడ దాకా రాసి ఆపిస్తాను చెప్పాలి మీరు. 7π/4 θ వాల్యూ 0 కి 2π మధ్య ఉంది. వెరీ గుడ్, అంతే రాసుకోండి. చూడండి 6th వన్ అమ్మా. Let the standard form of the ellipse be x square by a square plus y square by b square equal to 1. Here a greater than b. Since ellipse 1 passes through the points ఎవరి ద్వారా? -2, 2. -2, 2, 3, -1. Yes, sir. సో -2, 2 తీసుకుంటే -2 హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అయినా Yes, sir. ప్లస్ 4 బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. 3, -1 తీసుకోండి. బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే 9 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 అయిగా. Yes, sir. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పని చేద్దాం. ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ దీన్ని మనం 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1/4 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ 2 అన్నది. ఇప్పుడు ఈసారి ఏం చేద్దామంటే 2 - 1 చేద్దాం. 2 - 1 ఎంప్లాయిస్ 9 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ మైనస్ అలా ఇలా 1. అలాగే 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 1 బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1/4 మైనస్ అంటే ఇది ఏమవుతుంది? 8 బై ఏ స్క్వేర్ అన్నా. Yes, sir.
అర్థమవుతుంది మీకు 1 మైనస్ 1/4 అంటే 3/4 రాసేచ్చే. ఎస్ రాసిచ్చు. అంటే ఇప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది 32/3 అనే ఎస్ ఇది తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో రాసేయండి. ఫ్రమ్ 1/b² ఈక్వల్ టు 1 మైనస్ 1/a², 1/4 మైనస్ 1/a² కదా. ఎస్ కాబట్టి 1/b² ఈక్వల్ టు 1/4 మైనస్ 1/a² అంటే 32/3 అంటే 3/32 హోల్ స్క్వేర్ అనే. Yes, sir. స్క్వేర్ ఎంత వస్తుంది? స్క్వేర్ అదే ఏ స్క్వేర్ వాల్యూ సార్? అంతే 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 మైనస్ 3/32 కదా. అంటే ఎల్సిఎం 32, 4 8 32, 3 అంటే 5/32 అమ్మా. ఎస్ సార్. అంటే ఇప్పుడు దీని నుండి a² ఈక్వల్ ఎంత? ఎందుకు 1/b² అలా ఉంచేసినా పర్లేదు, a² ఎక్కలేక. అవునా? ఎస్ సార్. చూడండి ఫ్రమ్ 1 లేదంటే b² రాసుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటే. b² ఈక్వల్ ఏమవుతుంది 32/5 అవుతుంది. ఏమండి ఇక్కడ రాసుకోండి అయితే దీని నెక్స్ట్ స్టెప్ లో. ఫ్రమ్ 1 ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ in standard form is x² by a² అంటే ఎంత 32/3 ప్లస్ y² by b² అంటే ఎంత 32/5 ఈక్వల్ టు 1 దీని ఎలా ఉంచాడా పైకి పంపించాడు చూడండి ఒకసారి. 3x² by 32 కూడా పంపించాడా? ఎస్ సార్. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసాడా? చేసాడు సార్. అంటే 3x² plus 5y² ఈక్వల్ 32 అని ఇచ్చాడా? ఎస్ సార్. మరి స్టాండర్డ్ ఫామ్ అని రాశాను నేను. 3x² plus 5y² ఈక్వల్ టు 32. ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇస్ అని రాయండి. మళ్ళీ స్టాండర్డ్ ఫామ్ అనుకోండి మరి తల్లకి. మరి ఆడు బుద్ధున్నవాడు అయితే స్టాండర్డ్ ఫామ్ లో అన్నప్పుడు ఇలా ఉంచేయాలి కదా. అవునా? ఎస్ సార్. మరి క్వశ్చన్ లో స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది ఎలిప్స్ అన్నవాడు ఏం చేయాలి? మళ్ళీ స్టాండర్డ్ ఫామ్ లోనే ఉంచాలి. మళ్ళీ ఎలా మార్చేస్తే అలాగే ఎలా ఉంచేసినా పర్లేదు. ఏమండి అలా అయితే మరి ఎలాగే ఉంచాలి మరి x² by a² plus y² by b² ఉంచాలి. అవునా? ఎస్ సార్. ఇంకా అలా ఉంచడం ఇష్టం లేక ఇలా మార్చేసి ఉంటాడు అయితే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమైనా ఐడియా వస్తుందా మీకు? 7th క్వశ్చన్ ఏమంటున్నాడు? ఇఫ్ ద ఎండ్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎన్ ఎలిప్స్ ఆర్ ఎండ్ ఆఫ్ ది ఎండ్స్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అట. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇన్ ది స్టాండర్డ్ ఫార్మ్ ఇఫ్ ఇట్స్ ఫోకస్ లైస్ ఆన్ ది లైన్ అంటాడు. ఫోకస్ లైస్ ఆన్ ది లైన్ అట. ఏమంటే అంటే ఇప్పుడు స్టాండర్డ్ ఫార్మ్ సంబంధించి ఫోకస్ ఏమవుద్ది? ఏ, 0 అని. ఎస్ సార్. అది అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇంకేమన్నాడు? మేజర్ యాక్సిస్ యొక్క ఎండ్ పాయింట్స్ ఇచ్చేసాడు. అంటే a,0 మైనస్ a,0 తీసుకొస్తే ఎస్ సార్. అంతే అయిపోయింది కదా. ఏ వచ్చిందంటే అందులో మనం ఏం చేస్తామంటే ఏఈ కదా. ఏఈ అంటే 5e అవుతుంది. 5e తీసుకొచ్చి అందులో రాస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది. అవునా? ఎస్ సార్. Yes, sir. అంతే. ఈ వచ్చిందంటే అప్పుడు b² ఈక్వల్ టు a² ఇంటూ ఈ 1 మైనస్ e² రాసేస్తే b² వచ్చేస్తుంది. మనకు కావాల్సిన ఎలిప్స్ వచ్చేస్తుంది. సరే చూద్దాం. చూడండి మ్యాక్సిమం మీరు ఒక్క రేపు కనుక కొద్దిగా ఏటమ్మా? తీసుకోండి సార్. వద్దులేండి ఎందుకు చెప్పుకుందాం. చూడండి ఇప్పుడు గివెన్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎన్ ఎలిప్స్ ఆర్ అని చెప్పి వాడు ఇచ్చింది తీసుకుంటాను. అప్పుడు దట్ ఈస్ a,0 ఈక్వల్ టు 5,0 మైనస్ a,0 ఈక్వల్ టు అని చెప్పి మైనస్ 5,0 అని తీసుకుంటాను. వీటన్నిటికీ కారణం ఏంటి అలా తీసుకోవడం కంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఎలిప్స్ అన్నాడు. అర్థమవుతుందా? ఎస్ సార్. లేకపోతే ఎందుకు మళ్ళీ 2 సార్లు వేయడం?
ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ మళ్ళీ రాయకండి ఇంకెందుకు, అంటే మీకు మీరు ఇది రాయడానికి కారణం ఏంటంటే, ఈ ఫామ్ రాయడానికి కారణం ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారేమో, మరి ఎందుకు ఇలా తీసుకున్నారని అంటారేమో అని చెప్పి ముందు రాశాను నేను. మీకు ఇప్పుడు అర్థమైంది కదా, స్టాండర్డ్ ఫామ్ అంటే అలాగే తీసుకోవాలని. ఈసారి ఇది రాయకండి ముందు. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమైంది సార్. చూడండి ఇప్పుడు ఏం చేద్దామంటే, గివెన్ ends of major axis of any ellipse are end points of major axis of an ellipse are a comma 0 equal to 0 5 comma 0 and minus a comma 0 equal to minus 5 comma 0, that is a equal to 5. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు? ఫోకస్ అన్నాడు. గివెన్ ఫోకస్ SAE, 0 lies on the line ఎవరి మీద? 3x minus 5y minus 9 equal to 0. 3x minus 5y minus 9 equal to 0. ఏమండి ఇక్కడ ఇంకొక స్టెప్ ఏంటంటే, అది SAE, 0 అన్నాం కదా, 5e, 0 అంతేగా? అర్థమవుతుందా? Yes, sir. ఏ డాష్ అంటే ఇప్పుడు దట్ ఎంప్లాయిస్ 3 into 5e minus 5 into 0 minus 9 equal to 0, అంతేనా? Yes, sir. ఇప్పుడు చూడండి, ఇది Equal. ఈక్వల్ టు 9 అవుతుందా? Yes, sir. 3 3 0 3 5 0 అంటే ఈ ఈక్వల్ టు 3/5 అవుతుందమ్మా. ఎస్ సార్. ఇప్పుడు చూడండి, మనకి ఇంకేం కావాలి? బి కావాలి, అవునా? ఎస్ సార్. నౌ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేరే కదా. Yes, sir. కాబట్టి చూడండి, ఏ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ అంటే 3/5 హోల్ స్క్వేర్ అంటే 25 ఇంటూ 1 మైనస్ 9/25 అంటే ఇది ఏమవుతుందంటే 25 ఇంటూ 16/25. 25 క్యాన్సిల్ అంటే 16. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్, ఇక్కడ ఏ వచ్చిన తర్వాత ఏ స్క్వేర్ కూడా రాసేయండి. ఏ స్క్వేర్ ఈక్వల్ టు 25 అని రాసేసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేచ్చు. ద ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ in standard form is ఏంటి ఫార్ములా? x square by a square plus y square by b square equal to 1 అండి. దట్ ఎంప్లాయిస్ x square by a square అంటే 25 ప్లస్ y square by b square అంటే 16 equal to 1 ఇచ్చాడండి. ఎస్ సార్. ఇంకొక సంబంధం చెప్పేస్తే మనకి ఫస్ట్ రోమ్ అయిపోయింది. సరే చూడండి, 8 7 4 12 12 14 క్వశ్చన్లు ఉంటాయి. The length of the major axis of an ellipse in 3 times the length of the minor axis, then find the eccentricity of the ellipse. ఏమవుతుంది? ఏం తీసుకోవాలి మనం? స్టాండర్డ్ ఫామ్ కింద తీసుకోవాలి. అర్థమవుతుందా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు చూడండి, లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అన్నాడు అంటే 2a ఈక్వల్ టు ఈ 3 టైమ్స్ లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ అన్నాడు అంటే 3 into 2b అని. ఎస్ సార్. అంటే 2 క్యాన్సిల్ అయిపోతే a ఈక్వల్ టు 3b అవుతుందా? ఎస్ సార్. అయితే ఏమడిగాడు? ఎసెంట్రిసిటీ అడిగాడు కాబట్టి e ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ అంటే 3b హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్ అంటే ఏ రాసుకోవచ్చు? మళ్ళీ 3b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 3b హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 8b స్క్వేర్ బై 9b స్క్వేర్ అవుతుంది అంటే 8/9 అంటే e ఈక్వల్ టు 2/3 అని వచ్చిందా? ఎస్ సార్. అంతే.
ఈ సమ్ ఒకటి చెప్పి ఆపేస్తాను చూడండి. గివెన్ గివెన్ ఇంకా మామూలుగా ఏమైపోతే స్టాండర్డ్ ఫామ్ అన్నట్టే. ద లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ the length of the major axis equal to 3 times the 3 into the length of minor axis kada. Yes, sir. Given in standard form of the parabola, same ellipse. ఇది కండిషన్ బాబు. ఎలిప్స్ అని చెప్పి ఈక్వల్ టు పైన రాశారు కనుక తెలుస్తుంది కదా మీకు. Yes, sir. కాబట్టి ఇది ఏమవుతుందంటే 2a ఈక్వల్ టు 3 into 2b. 2 క్యాన్సిల్, a ఈక్వల్ టు 3b. ఏమంటే ఎసెంట్రిసిటీ E ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? స్క్వేర్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై a స్క్వేర్. లేదంటే ఇక్కడ రాసేసుకోండి మీరు a స్క్వేర్ ఈక్వల్ టు 9b స్క్వేర్ అని ఇక్కడ రాసేసుకోండి, గొడవ వెళ్ళిపోతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసాడు 9b స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 9b స్క్వేర్. మళ్ళీ లేకపోతే ఇంకోసారి 3b రాసుకుని స్టెప్ చేసుకుని అన్ని ఎందుకు అవసరమా లేదు. 8b స్క్వేర్ బై 9b స్క్వేర్. b స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే √8/9 అని వస్తున్నాను. ఈ ఈక్వల్ టు దీన్ని మళ్ళీ మనం 2√2 కింద రాసుకోవచ్చు, బై 3 కింద రాసుకోవచ్చు, అంతే కదమ్మా. Yes, sir.